హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మనం నౌన్స్ సిరీస్లో 10th టాపిక్ అయిన పొసెసివ్ నౌన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకు పొసెసివ్ నౌన్స్ అంటే ఏంటివి? ఇప్పటిదాకా మనము నౌన్స్ ఓరియంటేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ క్లాస్లో ఇట్లా చూసినాం కదా. ఒకవేళ ఒక పెన్ ఒకరికి చెందింది అని అంటే ప్రొనౌన్స్ని యూజ్ చేసి, అడ్జెక్టివ్స్ని యూజ్ చేసి ఇట్లా చెప్తామని నేర్చుకున్నాం కదా. దిస్ పెన్ ఈజ్ మైన్ అని, ఇది ప్రొనౌన్. దిస్ పెన్ ఈజ్ మైన్. మైన్ అనేది ప్రొనౌన్. అడ్జెక్టివ్ని యూజ్ చేసి ఎట్లా చెప్తారు? దిస్ ఈజ్ మై పెన్. ఇది ఈ రెండు ఎప్పుడు పనిచేస్తాయంటే ఒకవేళ అవి మన గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దిస్ పెన్ ఈజ్ యువర్స్ అని అంటారు, లేదా దిస్ ఈజ్ యువర్ పెన్ అని అనొచ్చు. అట్లా కాకుండా ఎవరో థర్డ్ పర్సన్కి చెందింది అని చెప్పాలి. అట్లాంటప్పుడు దిస్ ఈజ్ హిస్ పెన్, దిస్ ఈజ్ హర్ పెన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అత హిజ్ అని ఎవరిని సంబోధిస్తున్నాం, హర్ అని ఎవరిని సంబోధిస్తున్నాం అనేది క్లారిటీ ఉండదు కదా. అందుకోసం అని చెప్పి ఇంగ్లీష్లో నౌన్స్కి పొసెసివ్ రూపాలు కూడా ఇచ్చాను. ఆ పొసెసివ్ రూపాలు సపోజ్ ఇది రవి, ఈ పెన్ రవికి చెందినది అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? దిస్ ఈజ్ ఈ పెన్ గురించి మాట్లాడుతున్నాం కదా. పెన్ రవికి చెందినది అని ఒక పదం ఇక్కడ రావాలి. సాధారణంగా ఇది అడ్జెక్టివ్ పొజిషన్, కానీ ఇక్కడ మనం పొసెసివ్ నౌన్ యూజ్ చేయొచ్చు. రవి పేరు తీసుకొని ఇట్లా రాసింది అనుకోండి, రవి పెన్ అని అంటే ఏదో కంపెనీ పేరు ఉన్నట్లు ఉంటుంది రవి అనేది. అట్లా కాకుండా రవి యొక్క పెన్ అనే మీనింగ్తో వచ్చేలాగా చెప్పాలంటే అపాస్ట్రఫీ ఎస్ వాడండి. అపాస్ట్రఫీ ఎస్. దిస్ ఈజ్ రవీస్ పెన్. ఇంకో రకంగా ఇట్లా చెప్పొచ్చు, నౌన్ లేకుండా పొసెసివ్ నౌన్ని యూజ్ చేయొచ్చు. దిస్ పెన్ ఈజ్ రవికి చెందినది అని చెప్పాలంటే సింప్లీ రవి అని రాసి అపాస్ట్రఫీ ఎస్ రాసేసి వదిలిపెట్టండి. ఈ రెండు సెంటెన్సెస్కి మీనింగ్ సేమ్. దిస్ పెన్ ఈజ్ రవీస్ అన్న, దిస్ ఈజ్ రవీస్ పెన్ అన్న సేమ్. సో పొసెసివ్ నౌన్ ఎట్లా తయారు చేస్తారు? ఏదైనా ఒక నౌన్ని తీసుకొని హరి, దాని పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టేయండి. అప్పుడు ఆ నౌన్ పొసెసివ్ కేసులోకి మారిపోతుంది. ఇట్లా పొసెసివ్ కేసులో ఉన్న నౌన్స్ రెండు రకాలుగా కనిపించచ్చు మీకు. దాని పక్కన ఇంకో నౌన్తో పాటు రావచ్చు, లేదా హరీస్ అని డైరెక్ట్లీ రావచ్చు. ఈ సెకండ్ కేసులో లాగా దిస్ పెన్ ఈజ్ రవీస్ అన్నట్ల ఇట్లా కూడా రావచ్చు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. సో పొసెసివ్ నౌన్ అని అంటే అది పొసెసివ్ కేసులో ఉన్న నౌన్ అని. ఒక నౌన్ని పొసెసివ్ కేసులోకి ఎట్లా మారుస్తారు? అపాస్ట్రఫీ ఎస్ తీసుకొని మారుస్తారు. ఈ పొసెసివ్ కేసులో ఉన్న నౌన్స్ విషయంలో చాలా కామన్లీ కమిటెడ్ మిస్టేక్స్. టీజీటీ, పీజీటీ ఇంగ్లీష్ టీచర్స్ కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. అవేందో చూసాం ఇప్పుడు. ఈ సెంటెన్సెస్ చూడండి, దాని తర్వాత వాటిలో మిస్టేక్ ఏందో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈ సెంటెన్సెస్ చూద్దాం. ఈ సెంటెన్సెస్ చూడండి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ కమిటెడ్ మిస్టేక్స్. చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. గైస్, చాలా మంది అమ్మ పేరు అని చెప్పాలంటే మై మదర్ నేమ్ అంటుంటారు. ఓకే, అట్లనే ఫాదర్ నేమ్, బ్రదర్ నేమ్, స్కూల్ నేమ్, పెట్ నేమ్ ఇట్లా అంటే అర్థమైంది వస్తుంది తెలుసా గైస్. ఇది మీ అమ్మ పేరు అని కాదు. మీకే మీ ఓన్ నేమ్ అని ఒకటి పేరుంది, మీకు నిక్ నేమ్ అని ఒక పేరుంది, దాంతోపాటు మదర్ నేమ్, ఫాదర్ నేమ్, బ్రదర్ నేమ్, స్కూల్ నేమ్, పెట్ నేమ్ ఇట్లా టోటలీ 7 నేమ్స్ మీవి అని అర్థం. మదర్ నేమ్ అంటే అమ్మ పేరు, ఫాదర్ నేమ్ అంటే నాన్న పేరు, బ్రదర్ నేమ్ అని అంటే అన్న పేరు, తమ్ముని పేరు ఇట్లా అని కాదు. స్కూల్ నేమ్ అంటే మీ స్కూల్ యొక్క పేరు అని కాదు, మీ పేరే అని వస్తుంది. యూఆర్ సేయింగ్ మై నేమ్ అంటున్నారు ఇక్కడ. మై నేమ్ అని మీ ఫాదర్ పేరు చెప్తున్నారు, మై నేమ్ అని బ్రదర్ పేరు చెప్తున్నారు, మై నేమ్ అని స్కూల్ పేరు. ఇక్కడ మీ కుక్క పిల్ల పేరు కూడా మీదే అని చెప్పుకుంటున్నట్లు అర్థం వస్తుంది. ఒకవేళ దీని తర్వాత మీ అమ్మ పేరు, ఫాదర్, నాన్న పేరు, బ్రదర్, స్కూల్ అండ్ పెట్ నేమ్ చెప్తే కనుక దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు అని అంటే ఈ రెస్పెక్టివ్ నౌన్స్ని పొసెసివ్ కేసులకు మార్చండి. అపాస్ట్రఫీ ఎస్ పెట్టేసేయండి అంతే. అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ తర్వాత వాళ్ళ పేర్లు లేదా వాటి పేర్లు మెన్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ ద మిస్టేక్స్ వెరీ వెరీ కామన్లీ కమిటెడ్ బై ఈవెన్ టీజీటీ, పీజీటీ ఇంగ్లీష్ టీచర్స్. ఐవ్ సీన్ దెమ్ స్పీక్ లైక్ దిస్. కరెక్ట్ దెమ్. మై మదర్ నేమ్ కాదు, మై మదర్స్ నేమ్, మై ఫాదర్స్ నేమ్, మై బ్రదర్స్ నేమ్, మై స్కూల్స్ నేమ్, అట్లనే మై పెట్స్ నేమ్ అని అనాలి. సో ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకు కనిపించిన ప్రతి నౌన్ని పొసెసివ్ కేసులకు మార్చుకుంటూ పోలేం మనము. ఈ 4 విషయాలకు సంబంధించిన నౌన్స్ని మాత్రమే మనం పొసెసివ్ కేసులకు మార్చవచ్చు. అవేంటివి అంటే పర్సన్స్ని రెఫర్ చేసే నౌన్స్, ప్లేసెస్ని, యానిమల్స్ని, టైంని రెఫర్ చేసే నౌన్స్ని మాత్రమే మనము పొసెసివ్ కేసులకు మార్చవచ్చు. అంటే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులకు మార్చగలిగిన 4 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటివి? పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్ అండ్ టైంని రెఫర్ చేసే నౌన్స్. కొన్ని స్పెషల్ కేసెస్లో ఈ నౌన్స్ని మాత్రమే కాకుండా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని రెఫర్ చేసే నౌన్స్ని కూడా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులోకి మారుస్తారు. వాటిని మన సొంతంగా చేయడానికి వీల్లేదు. అవి ఎప్పటి నుంచో తరతరాలుగా వాడుకుంటూ వస్తున్నారు. అవి ఫ్రేజెస్ రూపంలో ఉంటాయి, ఒక వర్డ్ కాదు. ఇట్లా డెస్టినీస్ చైల్డ్. డెస్టినీ అంటే తలరాత, ఫేట్. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని రెఫర్ చేస్తుంది. దాన్ని కూడా అపాస్ట్రఫీ ఎస్తో పొసెసివ్ కేసులోకి మార్చిండు. ఇంతకు డెస్టినీస్ చైల్డ్ అని అంటే పెద్ద కష్టపడకుండా ఒకరి సపోర్ట్తో ఫ్యూచర్లో సక్సెస్ని టెస్ట్ చేయబోట్లాంటి పర్సన్ని డెస్టినీస్ చైల్డ్ అని అంటారు. ఇట్లాంటి వాటిని కూడా పొసెసివ్ కేసులోకి మారుస్తారు, కానీ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. వీటిని మనకు ఇష్టం వచ్చినట్లు ప్రతి నౌన్ని తీసుకొని వాడడానికి పొసెసివ్ కేసులోకి మార్చడానికి వీలు లేదు. ఆల్రెడీ ఏవైతే వాడుకలో ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ 2022 AP TET పేపర్ 1 లో అడిగారు. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్ టు డినోట్ పొసెసివ్ కేస్. వెరీ వెరీ ఈజీ గైస్.
ఇలాంటి క్వశ్చన్స్ రావద్దని ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే నార్మలైజేషన్లో మీకు మార్క్స్ పోతాయి. ఓకే, అపాస్ట్రఫీ. ఈ నెక్స్ట్ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ద ఫాలోయింగ్ నౌన్స్ రెఫరింగ్ టు దీస్ థింగ్స్ కెన్ బి చేంజ్ టు పొసెసివ్ కేస్. ఏంటి పర్సన్స్, ఆ నౌన్స్ పర్సన్స్ అన్నా, యానిమల్స్ అన్నా, ప్లేసెస్ అన్నా, టైం అన్నా రెఫర్ చేస్తుండాలా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద కార్స్ టైర్, ద కార్స్ టైర్ ఈజ్ ఫ్లాట్. ఫ్లాట్ అనే ఎక్స్ప్రెషన్ పంక్చర్ అయింది అని చెప్పడానికి వాడతారు. ఈ సెంటెన్స్ కరెక్టా? కార్ అనేది పొసెసివ్ కేసులో మార్చడం అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి. ఇజ్ ఇట్ రైట్? లేదు కదా. ఎందుకు అంటే కార్ డజంట్ బిలాంగ్ టు ఐదర్ పర్సన్స్ ఆర్ యానిమల్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ టైం. అదొక థింగ్, అదొక ఆబ్జెక్ట్, ఇన్యానిమేట్ థింగ్, దానికి లైఫ్ ఉండదు. అట్లాంటి నౌన్స్ని మనం సాధారణంగా అపాస్ట్రఫీ ఎస్ పెట్టి పొసెసివ్ కేసులకి మార్చము. మరి దీన్ని ఏం చేయాలంటే దీనికి ఒక మార్గం ఉంటుంది. ఇట్లా రాయండి. ద కార్స్ టైర్ అనే పొసెసివ్ కేస్ లో ఉన్న నౌన్ ఫ్రేజ్ని కొంచెం మార్చండి. ఎట్లా మారుస్తారు? ద టైర్ ఆఫ్ ద కార్ అని చేయండి. ద టైర్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫ్లాట్. ఇప్పుడు ఇది కరెక్ట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ రవీస్ బుక్. ఇది కరెక్టే, రవి అన్న పర్సన్ కాబట్టి. ద క్యాట్స్ టైల్ ఈజ్ బ్లాక్. ఇట్లా కూడా వాడచ్చు మనం, ఎందుకంటే క్యాట్ ఈజ్ అన్ యానిమల్. నరేంద్ర మోదీ ఈజ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్. ఇండియా అనేది ఒక ప్లేస్ కదా, సో ఇట్లా కూడా పాసిబులే. టైం ఎట్లా మారుస్తామని మీకు డౌట్ ఉంటుంది కదా. ఈ రోజు మీ న్యూస్ పేపర్ అని అంటుంటాం కదా, దిస్ ఈస్ టుడేస్ న్యూస్ పేపర్. టుడే అనేది టైంని రెఫర్ చేస్తుంది, దానికి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులకు మార్చుందాం. మనం ప్రతి నౌన్ని పొసెసివ్ కేసులకు మార్చాలంటే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయాలని అనుకోవద్దండి. కొన్నిటికి అపాస్ట్రఫీ ఎస్ కాకుండా ఓన్లీ అపాస్ట్రఫీ పెట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ అపాస్ట్రఫీ పెట్టి ఆ నౌన్ని పొసెసివ్ కేసులకు మారుస్తాం. ఎట్లా అని అంటే ఎటువంటి నౌన్స్ అని అంటే ఒకవేళ ఆ నౌన్ ఎస్తో కానీ ఈఎస్తో కానీ ఎండ్ అవుతుంటే అట్లాంటప్పుడు అపాస్ట్రఫీ ఎస్కి బదులు ఓన్లీ అపాస్ట్రఫీ పెట్టి ఆ నౌన్ని పొసెసివ్ కేసులకు మారుస్తాం. అవేంటివో చూసాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. గర్ల్స్ అనేది ప్లూరల్ నౌన్ కదా, ఆడపిల్లల యొక్క అని చెప్పాలి. నౌన్ ఉండడమే ప్లూరల్లో ఉంది అక్కడ. అట్లాంటప్పుడు అది ఎస్తో ఎండ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి నౌన్ని పొసెసివ్ కేసులకు మార్చాలంటే అపాస్ట్రఫీ ఎస్ కాదు, మీరు ఇట్లా రాసిందంటే తప్పు. గర్ల్స్ యొక్క అని అంటే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తే తప్పు ఇది. ఓకే, ఆల్రెడీ నౌన్ ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి అపాస్ట్రఫీ తర్వాత ఎస్ని యూజ్ చేద్దండి. సింప్లీ అపాస్ట్రఫీతో వదిలిపెట్టేసేయండి. దిస్ ఈస్ గర్ల్స్ కాలేజ్. అట్లనే ఐఎమ్ అట్ మై ఫ్రెండ్స్ స్కూల్. ఒక ఫ్రెండ్ అయితే FRIEND అని చెప్పి అపాస్ట్రఫీ ఎస్ అని అంటారు. ఫ్రెండ్ యొక్క స్కూల్ అంటారు. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ అదే స్కూల్లో చదువుతుంటే ఫ్రెండ్స్ యొక్క అని చెప్పాలి. అట్లాంటప్పుడు అపాస్ట్రఫీ మాత్రమే వదిలిపెట్టేసేయండి. అపాస్ట్రఫీ యూజ్ చేసి వదిలిపెట్టేసేయండి. నౌ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఏ 5 minutes వాక్ ఫ్రమ్ హియర్. 5 నిమిషాల నడక అని చెప్పాలి. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ నుంచే 5 నిమిషాల దూరంలో ఉందని చెప్పడానికి ఇట్లా చెప్తుంటారు. 5 minutes వాక్ అంటారు. మినిట్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం అపాస్ట్రఫీతో పాటు ఎస్ యూజ్ చేయము, ఓన్లీ అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం. అట్లనే ద వ్యాక్సిన్స్ విల్ టేక్ 3 weeks టైం. 3 వారాల సమయం పడుతుంది అని చెప్పడానికి ఇట్లా వాడతారు. 3 weeks అపాస్ట్రఫీ, అది ఆల్రెడీ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి అపాస్ట్రఫీ తర్వాత ఎస్ యూజ్ చేద్దానికి అపాస్ట్రఫీతో వదిలిపెట్టేసేయండి. దాన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్తారు అంటే ద వ్యాక్సిన్స్ విల్ టేక్ 3 weeks టు అరైవ్. వీక్స్ పక్కన టైం వచ్చిందంటే అపాస్ట్రఫీ రావాల్సిందే, అది పొసెసివ్ కేసులో ఉండాల్సిందే ఈ నౌన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 2018 పేపర్ 1లో అడిగిండ్రు. ఒక సెంటెన్స్ ఇచ్చిండు, సిచ్యువేషన్ ఇచ్చిండు. దాని తర్వాత చూస్ ద వర్డ్ ఇన్ ద సెంటెన్స్ దట్ షుడ్ కంటైన్ అండ్ అపాస్ట్రఫీ అంటున్నారు. అంటే పొసెసివ్ కేసులో ఉండాల్సిన నౌన్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు పొసెసివ్ నౌన్ ఏది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ సెంటెన్స్ చదవండి. ఆండ్రూస్ పేరెంట్స్ వర్ మూవింగ్ ఇన్ టు అ స్మాలర్ హౌస్ బికాస్ దే కుడ్ నాట్ అఫోర్డ్ టు స్టే ఇన్ ద ప్రెసెంట్ హౌస్ ఆఫ్టర్ పేయింగ్ డాక్టర్స్ బిల్. దే గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్. గేవ్ అప్ అంటే ఇంకా వదిలేసిండ్రు, విసిగిపోయాను. గేవ్ అప్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్స్లో చూసాం. గేవ్ అప్ అంటే వాళ్ళ అటెంప్ట్స్ని వదిలేసిండ్రు, ఇంకా చేత కాదు అని చెప్పి తప్పుకున్నారు వాళ్ళ అటెంప్ట్స్ నుంచి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పైన ఇచ్చిన సెంటెన్స్లో, ముందు ఇచ్చిన సెంటెన్స్లో ఏ వర్డ్ అపాస్ట్రఫీతో రావాలంటే ఏది పొసెసివ్ నౌన్ అని అడుగుతున్నారు. ఇజ్ ఇట్ పేరెంట్స్? ఆండ్రూస్ అన్నది ఆల్రెడీ పొసెసివ్ కేసులో ఉంది. పేరెంట్సా? లేదు కదా. పేరెంట్స్ యొక్క అని చెప్తలేరు, ఆండ్రూస్ యొక్క పేరెంట్స్, రైట్. సో ఇది కాదు. ఎఫర్ట్సా? ఎఫర్ట్ అన్నది అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎటువంటి నౌన్స్ని మాత్రమే మనం పొసెసివ్ కేసులోకి మార్చగలం అని చూసాం. అది పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ కానీ టైం కానీ. ఆల్రైట్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇవి వేటికి చెందవు కదా, ఒక టైంని తప్ప. ఇదైతే ఎఫర్ట్స్ అనేది టైం కాదు. ఓకే, అందుకని దీన్ని ఎలిమినేట్ చేసాం. మోస్ట్లీ అన్ని కూడా కామన్ నౌన్స్ అయిన వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చిందంటే దాన్ని పొసెసివ్ కేసులోకి మార్చలేము విత్ ఎక్సెప్షన్ ఆఫ్ టైం. ప్రెజెంటా? ఇక్కడ చూడండి, హౌస్ అన్నది నౌన్, ప్రెజెంట్ అనేది అజెక్టివ్ కదా. అజెక్టివ్స్ని మనం పొసెసివ్ కేసులోకి మారుస్తామా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి? నో, రైట్. ఇక్కడ క్లియర్గా అడిగారు, ఇట్ షుడ్ కంటైన్ అపాస్ట్రఫీ అని. ఓకే, పొసెసివ్ కేసులో అజెక్టివ్స్ ఉంటాయి కానీ వాటిలో అపాస్ట్రఫీ ఉండదు. అపాస్ట్రఫీ కలిగిన నౌన్స్ మాత్రమే పొసెసివ్ కేసులో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెజెంట్ కూడా కాదు. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? డాక్టర్స్ బిల్లో ఇక్కడ మీకు అపాస్ట్రఫీ ఉండాలి. డాక్టర్ యొక్క బిల్. ఆల్రైట్ గైస్, అక్కడ డాక్టర్ల గురించి మాట్లాడతలేము, బిల్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరి బిల్? డాక్టర్కి పే చేయాల్సిన బిల్. ఇక్కడ డాక్టర్ అన్నది సింగులర్, అపాస్ట్రఫీ ఎస్ పెట్టి దాన్ని మనం పొసెసివ్ కేసులకు మార్చినాము. కన్ఫ్యూజ్ చేయడానికి అపాస్ట్రఫీ లేకుండా ఎస్ ఇచ్చి ప్లూరల్
డాక్టర్స్ లాగా ఇవ్వడానికి ట్రై చేసిండు. సో మిమ్మల్ని క్వశ్చన్స్ ఇట్లా అడగొచ్చు. ఇంతకుముందు ఒక నౌన్ కనుక ఎస్ కానీ ఎస్తో కానీ ఎండ్ అయితే అపాస్ట్రఫీతో పాటు ఎస్ వాడము, ఓన్లీ అపాస్ట్రఫీ వాడతామని నేర్చుకున్నాం కదా. అట్లనే హిస్సింగ్ సౌండ్ అంటే అని సా అనే సౌండ్తో ఎండ్ అయ్యే నౌన్స్కి కూడా ఓన్లీ అపాస్ట్రఫీ వాడతాం, అపాస్ట్రఫీ ఎస్ కాకుండా. ఎట్లా కన్షియన్స్ అంటే మనస్సాక్షి. కన్షియన్స్ అన్నది స అనే శబ్దంతో హిస్సింగ్ సౌండ్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ వాడడం. అట్లనే పీస్ అన్నది కూడా స అనే శబ్దంతో ఎండ్ అవుతుంది, అది కూడా హిస్సింగ్ సౌండ్ కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ వాడకుండా ఓన్లీ అపాస్ట్రఫీ సో ఎండ్ చేసి దాన్ని పొసెసివ్ కేసులోకి మారుస్తాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అపాస్ట్రఫీ ఎస్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ పొసెసివ్ ప్రొనౌన్స్. చాలా మంది ఇది లెటర్స్లో మిస్టేక్స్ చేస్తుంటారు. యువర్స్ లవింగ్లీ అని అంటే ఇట్లా రాస్తుంటారు, యువర్స్ లవింగ్లీ అని. ఓకే, యువర్స్ లవింగ్లీ అని ఇదేదో సైన్ చేస్తుంటారు. ఇట్లాంటి పదమే లేదు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి గైస్, ఇట్లాంటి పదమే లేదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ డిస్కస్ చేసుకుంటూ పొసెసివ్ ప్రొనౌన్స్లో ఇట్లా చెప్పుకున్నాం కదా, యువర్స్. ఓకే, ఐకి మై అవుతుంది, యూకి యువర్స్ అవుతుంది, వీకి అవర్స్ అవుతుంది, ఇట్లా నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్సే, కానీ వీటిలో వేటికి కూడా అపాస్ట్రఫీ ఎస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఒకవేళ అపాస్ట్రఫీ యూజ్ చేసిందంటే అట్లాంటి పదమే లేదు ఇంగ్లీష్లో అని గుర్తుపెట్టుకోండి. ద కరెక్ట్ యూసేజ్ ఈస్ యువర్స్. నెక్స్ట్, నౌన్స్ రెఫరింగ్ టు నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ బి చేంజ్ టు పొసెసివ్ కేస్ యూజింగ్ అపాస్ట్రఫీ. ఇంతకుముందు చూసినాం కదా, కార్స్ టైర్ అని, కార్స్ టైర్ ఇట్లా యూజ్ చేయలేరు. ఎందుకు? టైర్ అన్నది నాన్ లివింగ్ థింగ్స్, ఇన్యానిమేట్ థింగ్, దానికి లైఫ్ ఉండదు. ఓకే, అట్లాంటి వాటిని ఏం చేయాలంటే ఇన్స్టెడ్ యూజ్ ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లస్ నౌన్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్ వితౌట్ చేంజింగ్ ద నౌన్ టు పొసెసివ్ కేస్. దీన్ని ఎట్లా చేంజ్ చేసినాం? ద టైర్ ఆఫ్ ద కార్ అన్నాం కదా, ఆఫ్ ప్లస్ నౌన్ ఇట్లా యూజ్ చేసి సేమ్ మీనింగ్ని, కార్స్ టైర్ అనే మీనింగ్ని వచ్చేలాగా ఆ నౌన్ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. ఇది మైండ్లో పెట్టుకోండి. అడిగితే దీనిపైన ఎర్రర్ లొకేషన్లో క్వశ్చన్ అడగొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ద చైర్స్ లెగ్, చైర్ అనేది నాన్ లివింగ్ థింగ్, ఇన్యానిమేట్ థింగ్, రైట్? ఇది తప్పు కదా. అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి నాన్ లివింగ్ థింగ్స్ని రిఫర్ చేసే నౌన్స్ని పొసెసివ్ కేసులోకి మార్చరాదు. దాని బదులు ఏం చేయాలా? ద చైర్స్ లెగ్ అని ఉంది కదా, ద లెగ్ ఆఫ్ ద చైర్ చేయండి. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఫాలోడ్ బై నౌన్, కానీ ఇక్కడ ద చైర్ అని రావచ్చు, నౌన్ ఫ్రేజ్ అది, నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ. అట్లనే ద కార్స్ టైర్ ఇస్ ఫ్లాట్, కార్స్ టైర్ ఏం చేసినాం? ద టైర్ ఆఫ్ ద కార్ చేసినాం. ఈ రూల్ చూడండి, ఈ పాయింట్. సమ్ టైమ్స్ నౌన్స్ రెఫరింగ్ టు నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ చేంజ్ టు పొసెసివ్ కేస్. నాన్ లివింగ్ థింగ్స్ని రెఫర్ చేసే నౌన్స్ పొసెసివ్ కేసులకు మార్చము అని స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. కానీ ఈ స్పెషల్ కేసెస్లో మాత్రం, ఇటువంటి నౌన్స్కి మాత్రం మనము అవి నాన్ లివింగ్ థింగ్స్ అయినా కూడా వాటిని పొసెసివ్ కేసులోకి మార్చవచ్చు. ఎట్లా? అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి. అవి స్పెసిఫిక్ కేసెస్ మాత్రమే ఉన్నాయి, అన్నీ కాదు. ఎందుకనంటే ఇవి ఎప్పటి నుంచో అనాదిగా ఇంగ్లీష్లో తరతరాలుగా వస్తూనే ఉన్నాయి కాబట్టి వాటిని అట్లే కంటిన్యూ చేసిండ్రు. అవి ఏవో చూసాం. ఈ కేసెస్లో పర్సనిఫైడ్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ నాన్ లివింగ్ థింగ్స్, అంటే అవి మనుషులు కాదు కానీ, హ్యూమన్స్ కాదు కానీ వాటిని హ్యూమన్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఎట్లా? నేచర్స్ లాస్. నేచర్ అంటే ప్రకృతి, దానికి లాస్ ఉంటాయి. అంటే ఐ మీన్ అడవిలో పోయినప్పుడు యూ నీడ్ టు ఫాలో నేచర్స్ లాస్ అని చెప్తుంటారు కదా, రైట్? అట్లా నేచర్ అన్నదాన్ని పర్సన్ లాగా చేసి, హ్యూమన్ లాగా ట్రీట్ చేసి దానికి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసేటప్పుడు. ఓకే, అట్లనే ఫార్చ్యూన్స్ ఫేవరెట్స్. ఫార్చ్యూన్స్ ఫేవరెట్స్ అంటే కొంతమంది లక్తో పైకి వస్తుంటారు, వాళ్ళను ఇట్లా అంటారు. అట్ డ్యూటీస్ కాల్. అట్ డ్యూటీస్ కాల్ అంటే నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పడానికి ఇట్లా అంటారు, అట్ డ్యూటీస్ కాల్. సో నేచర్, ఫార్చ్యూన్, డ్యూటీ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇవి పర్సన్స్ కాదు, హ్యూమన్స్ కాదు, కానీ వాటిని హ్యూమన్స్ లాగా ట్రీట్ చేసి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి ఇట్లాంటి టర్మ్స్లో వాడుతుంటారు. రిమెంబర్, ఇవి మాత్రమే ఉన్నాయి. మనం మీకు ఇష్టం వచ్చిన వాటిని అన్నింటినీ తీసుకొని వాటిని పర్సనిఫై చేసి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి వాటిని పొసెసివ్ కేసులోకి మార్చలేరని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టైమ్, స్పేస్ అండ్ వెయిట్. వీటిని డిఫైన్ చేసే నౌన్స్ని కూడా పొసెసివ్ కేసులోకి మార్చుతారు అపాస్ట్రఫీ ఎస్తో. అవేంటివి? ఎట్లాంటి కేసెస్లో అంటే ఇన్ ఇయర్స్ టైం, ఒక సంవత్సరం టైంలో అని చెప్పడానికి ఇట్లా వాడతారు. ఏ డేస్ వర్క్, లేబర్కి పైసలు ఇవ్వాలనుకోండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేసినా, ఎన్ని గంటలు వర్క్ చేసినా దాన్ని బట్టి వాళ్ళకి పేమెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రోజు పని అని చెప్పాలి. దాని ఇంగ్లీష్లో ఎట్లా అంటారు? ఏ డేస్ వర్క్. ఎంత తీసుకుంటావు అని అడుగుతారు. చాలా దగ్గరలో ఉంది అని అంటుంటారు. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్, కొన్ని విషయాలు ఐ మీన్ ఒక ప్లేస్ ఎక్కడ ఉంది, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అంటే పేపర్లో మనకి ఇట్లాంటివి వస్తుంటాయి తెలుగులో. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటుంటారు వీటిని. కూతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పాలి. ఆ కూతవేటు దూరంలో అంటే చాలా దగ్గరగా ఉంది అని. దాని ఇంగ్లీష్లో ఎట్లా అంటారు? అట్ ఎ స్టోన్స్ త్రో, అంటే రాయి ఎగిరితే ఎంత దూరంలో పడుతుంది అంతే దూరంలో ఉంది అని చెప్పడానికి ఇట్లా అంటారు. దాన్ని తెలుగులో కూతవేటు దూరంలో అంటారు. అట్లనే ఏ పౌండ్స్ వెయిట్, బరువుని ఏ పౌండ్స్ వెయిట్ అంటారు. అట్లనే హెవెన్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ప్లానెట్స్, సన్, మూన్, ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ని రెఫర్ చేసే నౌన్స్ని కూడా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులోకి మార్చచ్చు. ఎగ్జాంపుల్, ఎర్త్స్ అట్మాస్ఫియర్, సాటర్న్స్ రింగ్స్. సాటర్న్ అంటే తెలుసు కదా, శని గ్రహం, దాని చుట్టూ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ ఉంటాయి, వాటిని సాటర్న్స్ రింగ్స్ అని అంటుంటారు. అట్ విచ్ ఎండ్ అని ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎవరైనా మనకు బాగా చిరాకు తెప్పిస్తుంటే, అరే నాకు కోపం తెప్పిస్తున్నావు, నాకు మెంటల్ చెప్తున్నావు అని అంటాం కదా,
అట్లాంటిది ఎక్స్ప్రెషన్కి ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఇది. అట్లా డెస్టినీస్ చైల్డ్ ఇంతకుముందు చూసాం కదా, డెస్టినీస్ చైల్డ్. ఇంకొక రూల్, యూజ్ ఆఫ్ 2 పొసెసివ్ నౌన్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ నౌన్ ఫ్రేజ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇట్లా చూడండి, 2 పొసెసివ్ నౌన్స్ని పక్క పక్కన పెట్టి మీరు ఎప్పుడు యూజ్ చేయలేరు ఒకటే నౌన్ ఫ్రేజ్లో. ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్స్ సిస్టర్స్ హస్బెండ్. ఇక్కడ ఫ్రెండ్ అనేది పొసెసివ్ కేసులో ఉంది, సిస్టర్ అనేది పొసెసివ్ కేసులో ఉంది. ఫ్రెండ్కి అపాస్ట్రఫీ ఎస్, సిస్టర్కి అపాస్ట్రఫీ ఎస్. ఇట్లాంటి యూసేజ్ ఈజ్ నాట్ అలౌడ్. సో దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలంటే, ద హస్బెండ్ అని చేసి ఆఫ్ మై ఫ్రెండ్స్ సిస్టర్, ఇక్కడ ఫ్రెండ్ అనేది మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులో వాడడం. దిస్ ఈజ్ అలౌడ్. ఇట్లా 2 పొసెసివ్ కేసులో ఉన్న నౌన్స్ని పక్క పక్కన యూజ్ చేసి మనం సెంటెన్స్లో ఒకటే నౌన్ ఫ్రేజ్లో యూజ్ చేయలేమని గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లోనే ఎర్రర్ ఉంది. 2017 తెలంగాణ గురుకుల ప్రిలిమ్స్లో అడిగింది ఈ క్వశ్చన్. వన్స్ సిస్టర్స్ డాటర్. ఇక్కడ వన్ అనే ప్రొనౌన్ని పొసెసివ్ కేసులో వాడింది, సిస్టర్ అనే నౌన్ని పొసెసివ్ కేసులో వాడింది. ఇట్లా పక్క పక్కన 2 పొసెసివ్ కేసులో ఉన్న వర్డ్స్ రావద్దు కదా. యాక్చువల్గా క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలా, ద డాటర్ ఆఫ్ వన్స్ సిస్టర్ ఆర్ బ్రదర్, సిస్టర్ ఆర్ బ్రదర్, ఇట్లా ఫ్రేమ్ చేయాలి సెంటెన్స్ని. ఓకే, వన్స్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఇట్లా ఉండాలి. కానీ ప్రొఫెసర్సే, యూనివర్సిటీ ప్రొఫెసర్సే ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. వాట్ కెన్ వీ డూ? సో ఈ సెంటెన్స్కి ఆన్సర్ ఏంటి అని అంటే, డాటర్ కదా, ఒక తోబుట్టువుల ఆడపిల్లను, తోబుట్టువుల కూతుర్ని ఇంగ్లీష్లో నీస్ అని అంటారు. అదే కొడుకు అయితే కనుక నెఫ్యూ అని అంటారు. అండ్ స్పిన్స్టర్ అని అంటే పెళ్లి కాక ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళను స్పిన్స్టర్స్ అని అంటారు. ఓకే, మగవాళ్ళని ఏమంటారు, బ్యాచులర్స్. కోడాటర్ అనే పదం ఉందన్న సంగతి నాకు తెలియదు. మనం ఇంతవరకు ఓన్లీ నౌన్స్ మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి పొసెసివ్ కేసులకు మార్చొచ్చు అని నేర్చుకున్నాం కదా. కానీ కొన్ని కేసెస్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం పొసెసివ్ కేసులోకి మార్చొచ్చు. అట్లాంటప్పుడు నౌన్స్ లాగానే వీటికి కూడా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఎట్లాంటప్పుడు ఎవ్రీబడి, ఎవ్రీవన్, నో వన్, నో బడీ ఇట్లాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం నౌన్స్ లాగా. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నో బడీస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లాంటి సెంటెన్సెస్ ఎప్పుడు వాడతారు అని అంటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు, ఓటింగ్ డే వచ్చినప్పుడు ఓటు వేయాల్సింది ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కదా. మన దేశానికి మంచి చేసే పార్టీ పవర్లో ఉంది కదా, ఈసారి కూడా 400 సీట్లు దాటుతాయిలే, నేను ఓటు వేయకుంటే నా ఒక్క ఓటు నష్టమా అని అనుకుంటారు కదా. అని ఎవరు కూడా ఓటింగ్కి పోరు. ఆ రోజు మంచిగా హాలిడే దొరికిందని చెప్పి బీచ్కో, రెస్టారెంట్కో, మూవీకో పోతారు. దాన్ని చెప్పడానికి, ఆ ఇర్రెస్పాన్సిబిలిటీని చెప్పడానికి ఇట్లా చెప్తారు. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఓట్ వేయడం, ఓటింగ్ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. బట్ నోబడీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడానికి ఇట్లా అంటారు, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నోబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఎవ్రీబడి అన్నది ఎవ్రీబడి అండ్ నోబడీ బోత్ ఆర్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. వాటిని పొసెసివ్ కేసులకు ఎట్లా మార్చినాం, నౌన్స్ లాగానే అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి మార్చినాం. దీన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు, ఎవ్రీ వన్స్ డ్యూటీ ఈజ్ నోబడీస్ డ్యూటీ. ఇక్కడ ఎవ్రీ వన్ అన్నది కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్, దాన్ని కూడా పొసెసివ్ కేసులోకి మార్చడానికి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఈ పాయింట్ చూడండి, ఒకవేళ పైన చూసిన ఇండెఫినిట్ ప్రొనౌన్స్ పక్కన ఎల్స్ అనే పదం వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు డైరెక్ట్లీ ఆ ఇండెఫినిట్ ప్రొనౌన్ని పొసెసివ్ కేసులోకి అపాస్ట్రఫీ ఎస్ వాడి మార్చొద్దండి. ఎల్స్ అనే పదాన్ని కనుక ఒక ఇండెఫినిట్ ప్రొనౌన్ తోడు తీసుకొస్తే ఆ ఇండెఫినిట్ ప్రొనౌన్కి అపాస్ట్రఫీ ఎస్ వాడద్దు, ఎల్స్కి అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. ఈ ఎగ్జాంపుల్ లాగా, ఐ విల్ టేక్ యువర్ వర్డ్, నో వన్ ఎల్సెస్. నో వన్ అన్నది ఇండెఫినిట్ ప్రొనౌన్ కదా, అట్లనే ఇక్కడ ఐ విల్ టేక్ యువర్ వర్డ్, నాట్ ఎనీ వన్ ఎల్సెస్. ఎనీవన్ అన్నది కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్, దాని పక్కన ఎల్స్ వచ్చింది కాబట్టి నీ యొక్క మాటని మాత్రమే ఇంటా అని చెప్పాలనుకున్నప్పుడు, వేరే ఎవరిది వినను అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్, ఇట్లాంటి టర్మ్స్ వాడతాము. ఇట్లా నో వన్ లేదా ఎనీ వన్ అనే ఇండెఫినిట్ ప్రొనౌన్, ఇవి మాత్రమే కాదు, ఏది వచ్చినా కూడా దాని పక్కన ఎల్స్ వస్తే అట్లాంటి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి ఎల్స్కి అపాస్ట్రఫీ ఎస్ పెడతామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టద్దు. ఎగ్జాంపుల్స్ రాంగ్ చూడండి, సంబడి పక్కన ఎల్స్ ఉంది కానీ సంబడితో అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసిండు, ఇది తప్పు. అట్లా నోబడికి నోబడి ఎల్స్, నోబడి సెల్స్ అన్నారు, ఎవ్రీబడి సెల్స్, ఇవన్నీ తప్పు. వీటిని కరెక్ట్ ఎట్లా చేయాలా, సంబడి ఎల్సెస్, సంబడి ఎల్సెస్ అపాస్ట్రఫీ ఎస్. అట్లనే నోబడి ఎల్సెస్, ఎవ్రీబడి ఎల్సెస్ ఇట్లా మార్చండి. తర్వాత కాంపౌండ్ నౌన్స్ని మనము అపాస్ట్రఫీ ఎస్ వాడి పొసెసివ్ కేసులో మార్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే కాంపౌండ్ నౌన్స్లో 2 లేదా 3 పదాలు ఉంటాయి, హైఫన్తో వాటిని సపరేట్ చేసింటారు. హైఫన్ అంటే చిన్న డాష్. ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్, కమాండర్ ఇన్ చీఫ్ అని అంటే ఆర్మీ యొక్క చీఫ్ కమాండర్ అని చెప్పడానికి ప్రెసిడెంట్ అయి ఉంటారు. సాధారణంగా ఏ కంట్రీలో అయినా, ఇండియాలో కూడా కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అని అంటే ఇండియా ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి, కమాండర్ ఇన్ చీఫ్ యొక్క ఆర్డర్స్ అని చెప్పాలి. అట్లాంటప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు అపాస్ట్రఫీ ఎస్ని అని అంటే, విత్ ద లాస్ట్ వర్డ్. లాస్ట్ వర్డ్ ఏంది, చీఫ్ కదా, దీని పక్కన అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఈ కాంపౌండ్ నౌన్స్ని ప్లూరల్లోకి మార్చేటప్పుడు లాస్ట్ వర్డ్కి ఎస్ పెట్టాం, ప్లూరల్ ఫార్మ్స్లో మనం మెయిన్ వర్డ్కి పెడతాం. కమాండర్ ఇన్ చీఫ్ కదా, రైట్. వీటిని ప్లూరల్లోకి మార్చడానికి మెయిన్ వర్డ్ అయిన కమాండర్కి ఎస్ వాడతాం.
కానీ పొసెసివ్ కేసులకు మార్చడానికి లాస్ట్ వర్డ్ అయిన చీఫ్కి తర్వాత మనం అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది ప్లూరల్కి పొసెసివ్ కేస్కి కంపౌండ్ నౌన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మదర్ ఇన్ లా యొక్క బ్రదర్, అత్త వాళ్ళ బ్రదర్ అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? మదర్ ఇన్ లా అని రాసి లాస్ట్కు లాకి అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఇట్లా పెట్టొద్దండి. మదర్స్ ఇన్ లా అని అనొద్దండి అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేసినప్పుడు. దీన్ని ప్లూరల్ చేసేటప్పుడు మదర్స్ ఇన్ లా కరెక్టే, ప్లూరల్ చేసేటప్పుడు మదర్స్ ఇన్ లా. ఇక్కడ ఎస్ ఎక్కడ యూజ్ చేస్తామని మెయిన్ వర్డ్ అయిన మదర్ని ప్లూరల్ చేస్తాం. ఆల్రైట్ గైస్, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ నెక్స్ట్ పాయింట్ చూడండి. కొన్నిసార్లు రెండు నౌన్స్ అండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేయబడి ఉంటాయి. వాటిని పొసెసివ్ కేసులకు ఎట్లా మార్చాలా ఈ రోజు చూసుకోండి. ఇఫ్ టూ పీపుల్ ఓన్ సంథింగ్ టుగెదర్, ఒకవేళ ఇద్దరు ఏదైనా ఒక వస్తువుని ఇద్దరు కలిసి ఓన్ చేస్తున్నారు అని అనుకోండి, ఇద్దరికి హక్కులు ఉన్నాయి. అట్లాంటప్పుడు అపాస్ట్రోఫీ ఎస్ సెకండ్ నౌన్తో మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, లవకుశులు సీతారాముల పిల్లలు కదా, ఇద్దరికి ఓనర్షిప్ ఉంటుంది. అట్లాంటప్పుడు రామ్ అండ్ సీత వాళ్ళ సన్స్ ఆర్ లవ్ అండ్ కుష్ అని చెప్పాలి. ఓకే, ఇద్దరికి చెందిన వాళ్ళు కాబట్టి లాస్ట్ నౌన్తో మాత్రమే మనం అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఇక్కడ రామ్స్ అండ్ సీతాస్ అంటే తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎందుకో చూసాం నెక్స్ట్ పాయింట్లో. ఇంకొకటి, ఐ అటెండెడ్ హరి అండ్ లక్ష్మీస్ మ్యారేజ్. హరి లక్ష్మి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మ్యారేజ్ అనేది ఇద్దరికి చెందినది కాబట్టి లాస్ట్కి వచ్చిన నౌన్కి మాత్రమే అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేస్తాం. ఒకవేళ లక్ష్మి ఫస్ట్ రాస్తే లక్ష్మి అండ్ హరి అని వచ్చింది అనుకోండి, అప్పుడు హరీస్ మ్యారేజ్ అనాలి. ఓకే, లక్ష్మి అండ్ హరీస్ మ్యారేజ్, ఇద్దరి పెళ్ళి. రిమెంబర్ దిస్ గైస్. దీనిపైన క్వశ్చన్స్ అడిగిండ్రు, ఇండైరెక్ట్ అడిగిండ్రు. అది ఎందుకు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ రూల్లో సెకండ్ పాయింట్ చూడండి. ఒకవేళ 2 or more పీపుల్ ఓన్ సంథింగ్ సపరేట్లీ, రెండు నౌన్స్ లేదా 3 నౌన్స్ వచ్చినాయి, వాళ్ళు తర్వాత వచ్చే నౌన్ని సపరేట్గా ఓన్ చేస్తున్నారు అని అంటే మనం అపాస్ట్రోఫీ ఎస్ ప్రతి నౌన్తో వాడాలి. ఎగ్జాంపుల్, సుమన్స్, కిరణ్స్ అండ్ పవన్స్ కార్స్ వర్ బాట్ ఇన్ ద సేమ్ మంత్. అంటే ఇక్కడ కార్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సుమన్కి ఒక కార్ సపరేట్ ఉంది, కిరణ్కి సపరేట్ కార్ ఉంది, పవన్కి సపరేట్ కార్ ఉంది. అట్లాంటప్పుడు ప్రతి నౌన్తో అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేయాలి. ఇట్లా కాకుండా మీరు ఓన్లీ పవన్ అనే నౌన్తో మాత్రమే అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేసిండ్రు, సుమన్ అండ్ కిరణ్ అపాస్ట్రోఫీ ఎస్ లేకుండా వచ్చినాయంటే అప్పుడు ఒకటే కారు ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. సుమన్ కిరణ్ అండ్ పవన్స్ అన్నారు అనుకోండి, పవన్స్ తర్వాత కార్ అని వచ్చింది. ఎన్ని కార్లు ఉన్నట్లు? ఒకటే కారు ఉన్నట్లు. అదే సుమన్స్, కిరణ్స్ అండ్ పవన్స్ అంటే మొత్తం 3 ఉన్నారు కాబట్టి 3 కార్లు ఉన్నాయి. ఆ 3 కార్లు వర్ బాట్ ఇన్ ద సేమ్ మంత్ అంటున్నారు. ఆల్రైట్, సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్ ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్లో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది చూడండి. నో దట్స్ నాట్ అరుణ్ అండ్ ఆర్యాస్ కార్. అరుణ్ అండ్ ఆర్యాస్ కార్, ఎన్ని కార్లు ఉన్నాయి? ఒకటే కార్. ఆ ఒక్క కార్ ఎవరికి చెందింది? అరుణ్కి ఆర్యాకి ఇద్దరికి చెందింది కాబట్టి లాస్ట్ వచ్చిన నౌన్కి మాత్రమే అపాస్ట్రోఫీ ఎస్ యూజ్ చేసింది. ఇట్లా చూడండి. ఇప్పుడు వాళ్ళది రెడ్ కలర్లో ఉంది అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? సో ఆప్షన్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది, అక్కడ ఒక ప్రొనౌన్ రావాలని అర్థమవుతుంది కదా. ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ దేర్ అని అంటే ఇట్స్ నాట్ ప్రొనౌన్, ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్ ఫర్ ప్లేస్ కదా, అక్కడ అని చెప్తున్నారు. టైం, ప్లేస్, రీజన్, మ్యానర్ని తెలిపే పదాలు ఎప్పుడు కూడా అడ్వర్బ్స్ అవుతాయి, దేర్ కాదు. ఇంకొకటి, దేర్ అన్నది అడ్జెక్టివ్ కదా. దేర్ అనే పదం వచ్చిందని అంటే దాని పక్కన సాధారణంగా నౌన్ రావాలి. కానీ ఇక్కడ అట్లా నౌన్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు కాబట్టి ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి హిజ్ అని ఇచ్చిండు. మనం ఇక్కడ అరుణ్ అండ్ ఆర్య ఇద్దరు గురించి మాట్లాడుతున్నామా, లేదా అరుణ్ గురించో ఆర్య గురించో మాట్లాడుతున్నామా? ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిజ్ అనేది ఒక్కరిని సంబోధిస్తుంది కాబట్టి హిజ్ని ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ దేర్స్. సో దట్స్ ఇట్ గైస్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ ఇన్ నౌన్స్ లెసన్. మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. I should have told this at the beginning of this lesson. ఈ లెసన్ని మళ్ళీసారి చూసుకోండి. మీరు ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ అయిపోయినాక చూసుకోండి, ఆర్టికల్స్ అయిపోయినాక చూసుకోండి. ఎనీవేస్ మీరు ఈ కోర్స్ మొత్తం 3 times కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం దీంట్లో ఉన్న 72 లెసన్స్ కూడా మినిమం 3 times కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు వర్క్అవుట్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ పాసిబుల్. వెరీ సూన్ ఐమ్ కమింగ్ అప్ విత్ యాప్ కూడా రిలీజ్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తా. సో డైరెక్ట్లీ టెస్ట్ సిరీస్ కొనేసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని ట్రై చేయండి. ఓకే, దాంట్లో ప్రతి టెస్ట్ని అటెండ్ చేయడానికి ట్రై చేయండి 2-3 times. మనము ఇక్కడ యూజ్ చేసిన ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నిటిని కూడా అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఇట్ విల్ గివ్ యూ అ బెటర్ ఛాన్స్. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.